హిందూ అంటే మతం కాదు, క్రైస్తవం అంటే మతం కాదు, ఇస్లాం అంటే మతం కాదు, అయి పేర్లు. స్వార్థపరులు ఆ మతము ఈ మతమని విభజించి పాలిస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి అంతే హక్కు ఉంది. ప్రజలలో స్వార్థపరులు ఉన్నారు. అందుకోసమే మనం ఎవరికి వారే జీవిస్తున్నాం. మతాల వారీగా, కులాల వారీగా, పార్టీల వారీగా, వర్గాల వారీగా జీవిస్తున్నాం. స్వార్థం లేని పౌరుడుంటే ప్రతి పౌరుడికి అన్ని హక్కులు చెందుతాయి. మనమంతా ఒక కన్న తల్లికి గర్భంలో జన్మించినాం. హాయ్, నేను మీ రియల్ హీరో ఇంటర్నేషనల్. మంచిని పెంచండి, ప్రపంచాన్ని అభివృద్ధి